పురాణాలు. పురాణాలనే పదం వినని తెలుగువాడు ఉండడు, భారతీయుడు ఉండడు. 18 పురాణాలు ఉన్నాయి. సంస్కృతంలో వ్యాస మహాముని రచించారు. ఈ 18 పురాణాలని అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, ఇలాంటి 18 పురాణాలు. నేను లిస్టుగా పూర్తిగా చెప్పలేదు. ఈ 18 పురాణాల్లో ఏముంది అసలు? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ సర్గ అని, సర్గ ప్రతిసర్గ, వంశం వంశానుచరితం, మన్వంతరం, ఇలా 5 లక్షణాలతో కూడి ఉంటుంది అంటారు. అంటే ఏంటి? మనం విష్ణు పురాణం గురించి చదువుతూ ఉంటాం, శివ పురాణం గురించి చదువుతూ ఉంటాం, గరుడ పురాణం గురించి వింటూ ఉంటాం. ఇలాంటి ఏంటి అసలు? విచిత్రం ఏంటంటే పురాణాల్లో ఏముంది అంటే నాకు అర్థమైంది, చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. జాగ్రఫీ పురాణాల్లో ఏముంది అంటే భారతదేశ చరిత్ర ఉంది. పురాణాల్లో ఏముంది అంటే మన ప్రాచీన కాలపు సంస్కృతులు ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అలాంటి పురాణాల మీద నేను కొన్ని వీడియో క్లాసులు చేశాను. ఆ వీడియో క్లాసులు వినండి. వినడం ఎలా మరి? మీరు కనుక ఆంధ్ర తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని ఒక మొబైల్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే, లేదా ఆకళ్ళ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే మొబైల్ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే, రెంట్లో ఏం చేసినా పర్లేదు. వాటిల్లో మేము ఏం చేసామంటే కొన్ని క్లాసుల రూపంలో భాగవతాన్ని, భారతాన్ని, పురాణాలని, రామాయణాన్ని, ఇలాంటి వాటిని మేము అప్లోడ్ చేసాం. ఆ క్లాసులు నేనే స్వయంగా చెప్పాను. వినండి, వాటిని చూడండి, తరించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.